ఇది ఏపీ వాయిస్ పవర్, జనం కోసం మనం. వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క కానాను ప్రార్థనా మందిరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా నాకు వేణు గారితో చాలా సంవత్సరాల నుంచి పరిచయాలు ఉంది. ఎందుకంటే నేను ఒక దివ్యాంగుడు కాబట్టి నా వెనకాల చాలామంది ఈ స్టేట్లోనే దివ్యాంగులు ఉన్నారు కాబట్టి వారి సమస్యలు ఏదైనా సరే వేణు గారితో నేను ఫస్ట్ చెప్పి వారి సమస్యల మీద నేను పోరాటం చేస్తుంటాను. ఎందుకంటే ఈ విశాఖపట్నంలోని ఈహెచ్పిఎస్ అనేది అంటే వికలాంగుల హక్కుల పోరాట సమితి పుట్టింది. ఈ పుట్టినప్పటి నుంచి ఆయనతో మాతో ప్రయాణం చేస్తున్నారు. అంటే మా దివ్యాంగుల పట్ల ఆయన ఉన్న మంచి మనసుతోనే నేను ఫోన్ చేసిన వెంటనే ఆయన వచ్చి స్పందించి ఈ రాష్ట్రం వరకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి మా సమస్యల మీద ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు. తెలిసిన వెంటనే మేము ఇక్కడ సైట్ కోసం మాట్లాడాను. ఇక్కడ వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి వెంటనే ఒక వారం రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేము వికలాంగులకు ఒక ఆఫీస్ అనేది అమరావతిలోనే శాంక్షన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే మీడియా పనిచేసినట్టు ఇంకెవరు పనిచేయరనేదే మా యొక్క నమ్మకం. మీడియా చేసిన పనుల వల్లే ఇక్కడ ప్రపంచంలోనే ఉన్న ప్రతి ఒక్కరు మనిషి కానీ, ఒక దివ్యాంగులు కానీ, దివ్యాంగుల్లోని అనేకమైన 22 కేటగిరీస్ ఉన్నాయి. 22 కేటగిరీస్ వరకు న్యాయం జరుగుతుంది అంటే ఒక సోషల్ మీడియా తప్ప ఇంకేమీ కాదనేది నేను మనస్ఫూర్తిగా గర్వంగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. నా పేరు పాస్టర్ సంజీవ్ కుమార్. మరి ఈరోజు ఇక్కడ కొంచెం సమయం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను ఆహ్వానించారు. మరి పాస్టర్ వేణు డేవిడ్ పాల్ గారు ప్రేమతో నన్ను ఆహ్వానించారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ కంచరపాలెంలో మరి ఇంతవరకు కూడా క్రిస్మస్ కూడిక జరిగింది. తరువాత మరి కార్యక్రమానికి అందులు, అలాగే కుంటివారు, అలాగే మరి బీదలైన వారు, ఇంకా అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి మరి డేవిడ్ పాల్ గారు అందరిని ఆహ్వానించారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రభు యొక్క ప్రేమను బట్టి వాళ్ళకి మరి బియ్యము, అలాగే నూనె, కందిపప్పు ఇలాంటి సరుకులన్నీ కూడా దేవుని ప్రేమ ద్వారా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మరి ఒక పాస్టర్ గారిగా నేను పాలుపంపులు పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను దేవుని బట్టి డేవిడ్ పాల్ గారికి, మరి కానాన్ టెలివిజన్, అలా కానాన్ చర్చ్ నడిపిస్తున్నటువంటి డేవిడ్ పాల్ గారికి నేను ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మరి ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, మరి వచ్చినటువంటి అన్నదమ్ములైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరి ఈరోజు క్రిస్మస్ శుభ సందర్భముగా 17వ తారీఖున డిసెంబర్ 2025 దినాన్న కోనేరు జోగారావు నగర్ ప్రాంతం, కంచరపాలెం నేషనల్ హైవే, విశాఖపట్నం. ఈరోజు మరి ముఖ్యంగా కానాను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు దివ్యాంగులకి ఎంతో పంచిపెట్టారు. అది ఇదివరకే సహోదరులు మరి ప్రియులు సంజీవయ్య గారు ఇదివరకే మీకు చెప్పారు. రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి రేషన్ ఇవ్వడం జరిగింది అంటే దివ్యాంగులైనటువంటి సహోదరులు. మరి ఈ ఇన్స్పిరేషన్ అనేది కోనేరి డేవిడ్ వేణుగోపాల్ గారికి ఎట్లా జరిగింది, ఎందుకు వచ్చింది అంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన నమ్ముకున్నవంటి ఒక విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం అంటే తన జీవితంలో బైబిల్ గ్రంథం ఇచ్చినవంటి ఒక ఇన్స్పిరేషన్, ఒక ప్రేరణ. ఏంటి ఆ ప్రేరణ అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట, చక్కటి మాట ఉంటుందండి. మిక్కిలి అల్పులైనవంటి ఈ సహోదరుల్లో మీరు చేసిన ఎడల మీరు నాకు చేసినట్లే అని జీసస్ ఒక సందర్భంలో ఆయన చెప్తారు. ఏంటంటే ఒక పేదవాడికి, ఒక నిరుపేదకి, ఒక అభాగ్యుడికి, ఒక అంధుడికి, లేకపోతే ఒక వికలాంగుడికి మీరు సహాయం చేస్తే, గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే స్వతహాగా మీరు నాకు చేసినట్లే అని యేసువారు, జీసస్ వారు ఒక సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఆ ఇన్స్పిరేషన్తోనే ఈరోజు కోనేరి వేణుగోపాల్ గారు ఈ యొక్క క్రియని చేయడం జరిగింది. అయితే మరి వీళ్ళు మరి చాలామంది ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే రాజకీయ నాయకులు, మరి పెద్దవారు, గనులను పడుచున్నవారు మరి వీళ్ళు ఉన్నారండి, పేరుకైతే ఉంటారు. బహుశా వాళ్ళకి ఇవ్వడానికి సామర్థ్యాలు ఉంటాయి, శక్తి ఉంటుంది, ఇవ్వడానికి మరి వాళ్ళకంటూ ఒక భాగ్యం ఉంది. కానీ ఇన్ని ఉన్నా మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే బహుశా
వారికి ఆ ఆసక్తి లేకపోవచ్చేమో, లేకపోతే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేకపోవచ్చేమో, లేకపోతే వాళ్ళకి ఆ సమయాన్ని ఉండకపోవచ్చేమో, లేకపోతే ఇటువంటి ప్రజల పట్ల, ఇటువంటి వారి పట్ల ఒక దయాదాక్షిణ్యమైనటువంటి ఒక కంపాషన్ మైండ్ వాళ్ళకు ఉండకపోవచ్చేమో. అంటే నేను వారిని తప్పు పట్టడం లేదు, కానీ ఒక విషయం అండి, మన దేశంలో ఒక సామెత అనేది ఒకటి ఉంటుంది. ఏంటంటే దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్నని గురజాడ అప్పారావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతుంది. ఏంటి దేశంలో మంచి పెంచడం అంటే, ఈరోజు చాలా మట్టుగా చెప్పాలంటే దేశం నాయకులు లేకపోతే అనేకమైనటువంటి వారు ఇటువంటి ప్రజల పట్ల కనీసం ఒక జాలి, ఒక దయ, కరుణ లేనివంటి మరి వీళ్ళకు క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారండి. కానీ ఈరోజు సమాజంలో ఒక మంచి పని అంటే దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం అనేది ఎట్లా తెలుస్తుందంటే ఇలాంటి సామాజికమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారానే తెలుస్తుంది. సో ఈ ఇన్స్పిరేషన్ అనేది, ఈ ప్రేరణ అనేది ఒక బైబిల్ గ్రంథం మరి కోనేరు డేవిడ్ పాల్ గారికి ఇచ్చింది కనుకనే ఈరోజు కానాను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇటువంటి ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి పని ఈరోజు ఆయన చేయగలిగారని నేను సభాముఖంగా మీ అందరితో నేను విన్నవించుకుంటున్నానండి.